అప్పులు తీరినప్పుడు సంతోషించడం కాదు, దేవుడు తప్పక వాటిని తొలగించుందని నమ్మి సంతోషంగా ఉండమన్నాడు. అపజయాల్లో ఉన్నప్పుడు దుఃఖంగా ఉండి విజయం వచ్చినప్పుడు సంతోషించడం కాదు, అపజయములో ఉన్నప్పుడే నువ్వు సంతోషంగా కీర్తనలో పాడమన్నాడు. ఎందుకు? తప్పక నీకు జయం వచ్చును, దానికి కావలసిన విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శించమని ముందే చెప్తున్నాడు. అందుకే మేము అదే పని చేసాం బ్రదరు, మేము అదే పని చేసాం. తల నిండా అప్పులే. అయితే అందరం కలిసి చాకిరీ చేసేవాళ్ళు. సాయంత్రానికి అందరం కూర్చొని స్టీల్ బేషన్ బోర్లు వేసేవాడిని నేను. ఏంటిది? స్టీల్ బేషన్ బోర్లు వేసేవాడిని, దాని మీద దరువు వేసేవాడిని. ఇక అందరం కలిసి పాటలు పాడేవాళ్ళం, ఫ్యామిలీ మొత్తం కూర్చొని. ఏది అప్పులు తీర్చిన తర్వాత కాదు, అప్పుల్లో ఫుల్గా మునిగున్నప్పుడే. రోజు పాటలే మా ఇంట్లో పండగే.